నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో తూర్పు గోదావరి జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు. నాటుసారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. ఘనంగా ప్రారంభమైన శ్రీవల్లి దేవసేత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 5వ పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ సబ్ డివిజన్లు గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈగల్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ టి నరసింహకిషోర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పోలీస్ సబ్ డివిజన్లలో మార్చి 7, 2026 శనివారం రోజు మెగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించబడింది. ఈ మెగా ఆపరేషన్ ను సంబంధిత సబ్ డివిజన్ లో డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీంలు కలిసి గుర్తించిన హాట్స్పాట్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, నివాసాలు, లాడ్జీలు, ఖాళీ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త్ భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ఆ దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. రాజమహేంద్రవరం స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఉదయం 8:30 గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, పరిషత్ ప్రాయశ్చిత్తములు, అంకురారోపణలు చేసి శాస్త్రోక్తంగా వేడుకలను ప్రారంభించారు. దీనికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ధర్మకర్త నండూరి దంపతులతో పూజలు నిర్వహింపచేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5:30 నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ మండపంలో స్వామివారికి శాంతి కళ్యాణం ప్రారంభమైంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా శనివారం ఉదయం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపబడినవి. కళాశాల డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తంగా ఇతరులకు జ్ఞానం పంచే కొలది మనకి జ్ఞానం పెరుగుతుందని దానిని తీసుకున్నారని అన్నారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అంటే మార్చి నెల 8వ తారీఖు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే అని చెబుతూ పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు వచ్చినంత వరకు అమ్మ తోడుగా ఉంటారని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘు సత్యనారాయణ మాట్లాడుతూ స్త్రీ లేకపోతే ఈ జగమే శూన్యమని, స్త్రీ ఎదుగుదల అనేది హద్దులు మీరి ఉండకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్త్రీల అభివృద్ధి కొనసాగాలని అన్నారు. సో ఉమెన్స్ డే అనేది మనం ముందుగా ఈ రోజే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మార్చ్ 8 అనేది ఉమెన్స్ డే, మనందరికీ తెలిసిందే. ఉమెన్స్ డే అసలు సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? సో మహిళలు ఏవైతే అచీవ్మెంట్స్ అచీవ్ చేశారో, ఇప్పుడు మనం చూసుకుంటే అవని నుంచి అంతరిక్షం దాకా, ఈవెన్ ఫ్రమ్ ఎర్త్ నుంచి మొదలుపెట్టి స్కై యూనివర్స్ దాకా కూడా మన ఉమెన్ అనేవాళ్ళు రీచ్ అవుతున్నారు. ప్రతి ఫీల్డ్లోని ఏ ఫీల్డ్లో చూసినా ఉమెన్ అనేవాళ్ళు చాలా ముందంజలోనే ఉంటున్నారు. అవునా కదా? మన క్రికెట్ చూసుకుంటే శ్రీచరణి, తన అమ్మాయి, తను కప్ గెలిచిందా లేదా? సో అలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏరియాస్లో ఉమెన్ అనేవాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉమెన్స్ డేకి ఒక థీమ్ ఉంటుందమ్మా. ఈసారి థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. అది మనకి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. గివ్ టు గెయిన్ అంటే ఎదుటి వాళ్ళకి పంచితే అది మనకి పెరుగుతుంది. అవునా కదా? టీచర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ని అందరి పిల్లలకి షేర్ చేస్తున్నారు. సో షేర్ చేయడం వల్ల వీళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో తన దగ్గరే దాచిపెట్టేసుకోకుండా 10 మందికి పంచితే అది వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఈ సంవత్సరం థీమ్ అనమాట, గివ్ టు గెయిన్. అలాగే ఉమెన్ అనేవాళ్ళు చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఖచ్చితంగా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వర్క్ లోడ్, ప్రెషర్, స్ట్రెస్ అనేది అందరికీ కామన్. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. సో కామన్ వర్డ్ అయిపోయినప్పుడు మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో చూసుకోండి. సపోజ్ ఒకరికి సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి అలా హాబీస్ ఉంటాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు మీ వర్క్ కూడా ఇంకా బాగా మెరుగ్గా చేయగలుగుతారు. సో ఇవన్నీ ఇంకా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏంటంటే ఉమెన్ ఖచ్చితంగా మన కాలేజ్ పెట్టిన మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతోనే కాలేజ్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా అదే ఉద్దేశంతో మనం రన్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకుని ఇండిపెండెంట్గా ఉండండి. ఇండిపెండెంట్గా ఉన్నాక మీ డెసిషన్ మీరు తీసుకునే ఇది ఉంటుంది, మీకు క్యాపబిలిటీ ఉంటుంది. ఎదుటి వారి వ్యక్తి ఎలాంటి వారైనా సరే మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటామో అప్పుడు మన డెసిషన్ అనేది మనం తీసుకోగలం. సో అలాగా అందరూ కూడా ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలి. ఖచ్చితంగా ఉమెన్ అనేవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాం. మనం ఎన్ని పనులు ఉన్నా సరే ఒకేసారి కంప్లీట్ చేయగలుగుతాం. అంతేనా? ఒక పక్క వంట అవుతూ ఉంటుంది, ఒక పక్క బట్టలు, ఒక పక్క గిన్నెలు, అన్నీ టప్ప చేయగలిగిన వాళ్ళు ఎవరు? ఉమెన్. అదే మెన్ అనుకో, ఒక పని చేశాకనే నెక్స్ట్ పనికి వెళ్తారు. అంటే వాళ్ళు తక్కువని కాదు, ఏ దానిలో కూడా మెన్ సపోర్ట్ లేకపోతే ఉమెన్ అనే వాళ్ళు ఖచ్చితంగా బయటికి రాలేరు. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అనేది చాలా మనకి అవసరం. వాళ్ళ సపోర్ట్ చేస్తేనే మనం ఇలా వచ్చి ఈరోజు ఎంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాం. సో వాళ్ళని గుర్తించకుండా మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుని మనం ఏదో సాధించామనుకోవడం కరెక్ట్ కాదు. సో వాళ్ళ సపోర్ట్తోనే మనం ఇంకా ముందుకు ఎదగాలి. అలాగే మీరందరూ కూడా మంచి పొజిషన్స్లో సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన సార్ ఎయిమ్ ఏదైతే ఉందో ప్రతి మహిళ తను ఇండిపెండెంట్గా ఎదిగి ఉద్యోగం సంపాదించుకోవాలనేది ఏదైతే ఉందో అది మీరందరూ కూడా నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపల్గా చెప్పినట్లుగా కూడా స్త్రీ లేకపోతే ఈ జగమే శూన్యం. ఏదైనా సరే ఈ జగమంతా కూడా స్త్రీతోటే నిండి ఉంది. సో కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా మనం చాలా డెవలప్మెంట్ అవుతున్నాం అనుకుంటూ మనం వాటి యొక్క లిమిట్ని దాటేస్తున్నాం. సో ఆ లిమిట్ని దాటేస్తున్నాము అంటే హద్దులు మీరుతున్నారు. అటువంటి హద్దులు మీరనవసరం లేకుండా, అంటే పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా జీవన విధానాన్ని కొనసాగిస్తే
మనం మరింత అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే స్త్రీ లేకుండా పురుషుడేమో చేయలేడు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి 14-15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లి చెంతనే ఉంటాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే 14 నుంచి 15 సంవత్సరాల వరకు అమ్మ చెంతనే, అమ్మ ఒళ్ళోనే ఉంటాడు. 15 సంవత్సరాలు దాటిన కాడి నుంచి అన్నయ్యలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, కానీ మన పర్సనల్ అది ఎలాంటి ఫీలింగ్స్ అయినా సరే ఓన్లీ అక్కకి కానీ చెల్లికి కానీ మాత్రమే మనం షేర్ చేయాలి. అది కష్టం కావచ్చు, లేకపోతే సుఖం కావచ్చు, అన్నయ్యతో చెప్పుకోలేం, తమ్ముడితో చెప్పుకోలేం, కానీ ఖచ్చితంగా అక్కకి చెప్పుకుంటాం, అక్క లేకపోతే చెల్లి చెప్పుకుంటాం. అలాగే అట్ ది సేమ్ టైం మనం మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి విషయంలోనే మనకి షేర్ చేసేది, మన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకునేది ఎవరితో అంటే ఓన్లీ అక్క చెల్లి. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ భార్య, ఇంకా భార్య లేకపోతే ఇంకేం లేదు, ఆ జీవితం ఇంక వేస్ట్. ఎందుకంటే మీకు ఆ భార్య అనేది ఏంటంటే ఎప్పటివరకు మనిషి బ్రతికినంత కాలం ఇంక పూర్తిగా ఏ మగాడైనా భార్య మీదే పూర్తిగా ఆధారపడిపోతారు, అందులో డౌట్ లేదు. భార్య లేకపోతే ఏ పని చేయలేం. మేము డబ్బులు అయితే సంపాదించగలం తప్ప తినాలన్నా చేతితో తింటాం, కానీ అది మా ప్లేట్లో రావాలంటే ఖచ్చితంగా భార్య ఉండాలి. చక్కగా పొద్దున్న డ్రెస్ వేసుకుంటాం, సాయంత్రం వచ్చాంటే విడిచేస్తాం. ఆ విడిచిన తర్వాత మళ్ళీ అది ఫ్రెష్ అవ్వాలి అంటే మళ్ళీ భార్య కావాలి. ఏ పనికైనా సరే భార్య కావాలి, భార్య లేనిదే ఇక్కడ ఏ పని జరగదు. అలాగే మీరు ఇంకో విషయం, ఒక వయసు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఒక 70 సంవత్సరాల వయసులో భర్త చనిపోతే భార్య 90 సంవత్సరాలైనా సరే బతికే ఉంటాయి, 100 సంవత్సరాలు బతుకుంటారు. అంటే భర్త చనిపోయిన తర్వాత 20-30 ఏళ్ళు కూడా అక్కడ ఒక స్త్రీ బతుకుంటుంది, అంటే భార్య బతుకుంటుంది. అదే నాకు తెలుసుండి నేను చాలామందిని చూశాను, భార్య చనిపోయిన తర్వాత భర్త మ్యాక్సిమం 1 ఇయర్ దాటి ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడలేదు. భార్యని అడిగినట్టుగా ఒక కూతుర్ని అడగలేరు, ఒక తల్లిని ఎవరు అడగలేరు. పూర్తిగా ఏంటంటే భార్య మీద ఆధారపడిపోతారు. అంటే మనిషి అనేవాడు ఎవడైనా సరే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు స్త్రీ మీదే ఆధారపడతారు. కాబట్టి ఈ ఉమెన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉమెన్స్ డే అనేది ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా మనం తల్లిని కానీ, భార్యని కానీ, అక్కని కానీ, చెల్లిని కానీ గౌరవించినప్పుడే మనం అందరం కూడా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. రాజమహేంద్రి ఉమెన్స్ యాజమాన్యానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా సేవల్ని గుర్తించి నాకంటూ చిరు సత్కారాన్ని అందించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ రోజున ఈ అచీవ్మెంట్ని నేను పొందడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే ప్రతి ఒక్క దశలో కూడా మహిళల యొక్క అభివృద్ధి మరింతగా ఎదుగుదలలో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా సేవలు ఏవైతే ఉంటాయో కాలేజీకి నేను అందించాలనుకుంటున్నాను. మరి అత్యున్నతంగా నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో వాటిని బలోపేతంగా చేయడానికి ఒక స్త్రీగా ముందడుగు ఎప్పుడూ వేసి నేను అన్నిట్లో విజయాన్ని అందుకోవాలని, తోటి స్త్రీలందరూ కూడా అంతే బలోపేతంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రసాదించినటువంటి డైరెక్టర్ శ్రీకేటి విశ్వేశ్వరరెడ్డి సార్కి, అలాగే ఉమామహేశ్వరి మేడంకి, మన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య మేడంకి, అలాగే ప్రిన్సిపల్ అయినటువంటి ఎంకేఎస్ ప్రసాద్ గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి సత్యనారాయణ సార్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 5వ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడమే కాకుండా జన సైనికులకు, ప్రజలకు పార్టీ సభ్యత్వం ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులుగా అవుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి 10వ తారీఖు వరకు జరుగుతుందని, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమం రాజమండ్రి సిటీలో అద్భుతంగా జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి మంచి విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే చాలామంది తమ సభ్యతని నమోదు చేసుకుంటున్నారు. మరొకసారి మన రాజమండ్రి సిటీలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, వెల్ విషర్స్కి, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు
ఇప్పటికే చాలామంది గతంలో సభ్యత్వ నమోదు చేసుకునే వాళ్ళు చాలామంది పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు 10వ తారీఖు లోపు, అంటే ఇంకా 3 రోజులు మాత్రం ఉంది, అందరూ కూడా తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తక్కువ సమయం ఉంది, ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా సభ్యత్వ నమోదు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉద్యమి సభ్యత్వ నమోదు చేసుకునే వాళ్ళందరూ కూడా 10వ తారీఖు లోపల మీరు అందరూ కూడా మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఈ యొక్క మహత్తరమైన నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాజమండ్రి సిటీ జనసేన పార్టీ. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో తూర్పుగోదావరి జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు. నాటుసారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. ఘనంగా ప్రారంభమైన శ్రీవల్లి దేవసేత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 5వ పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.